ఓ బాలక, నేను వస్తున్నాను రెప్పపాటు దర్శనం కోసం. నేను దేవరాజు ఇంద్రుడి భార్యను. సచి, నా దగ్గరికి రా పుత్రా. నేను నిన్నీ ప్రపంచంలోనే అందమైన బాలుడిగా మార్చేస్తాను. మా అమ్మ కళ్ళల్లోకి చూడండి. నేను అందరికంటే అందమైన బాలుణ్ణి. మరి నాకు ఇంతకు మించిన అందంతో పని ఏముంది? ఎంత అందమైన రూపము, అంతే తీయగా మాటలున్నాయి. ఈ పార్వతీపుత్రుడు ధన్యుడు. తనకన్నీ శుభాలే జరగాలి. అశుభాలు తనని తాకను కూడా తాకూడదు. అందరూ నిన్ను చూసి ఆనందిస్తున్నారు. ఆ ఆనందాన్ని నేనెందుకు పంచుకోకూడదు? పుత్ర, నిన్ను మా స్వామి దగ్గరికి తీసుకెళ్ళమంటావా? అటువైపు చూడు. ఆకాశంలో ఉంటాడు మా చంద్రదేవుడు. ఆయన దృష్టితో నువ్వు సమస్త లోకాలను చూడగలుగుతావు. నాకు మా అమ్మే లోకమైనప్పుడు నేను అన్నేసి లోకాల్ని చూసి చేసేదేముంది? తల్లి పట్ల అపారమైన ప్రేమ విశ్వాసాలున్న ఈ బాలుడికి తల్లి బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఎవరి వక్ర దృష్టి పడకూడదు బాలుడి మీద. ఇలా పడగానే నా దృష్టిని తప్పించేస్తాను ఆ బాలుడి మీద నుండి. అప్పుడు నా వక్ర దృష్టి తన మీద పడదు. నా దగ్గరకు రా పుత్రా. నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాను. అప్పుడు ఎంతటి వారి వక్రదృష్టి అయినా నీ మీద ప్రభావం చూపించదు. ఆశీర్వాదానికి ధన్యవాదాలు. కానీ నాపై ఎవరి చెడు ప్రభావమైనా ఎలా పడుతుంది? ఒక్క రెప్పపాటు దర్శనం చేసుకుంటాను ఆ దివ్యబాలుణ్ణి. అయినా మా అమ్మ నన్నెప్పుడూ రక్షిస్తుంటుంది. నేను తన నీడలోనే ఉంటాను కదా, తనని కూడా రక్షిస్తాను నేను. సరిగ్గా చెప్పావు కుమారా. నేను నిన్ను ఎప్పుడూ నా ఒడిలో సురక్షితంగా ఉంచుకుంటాను.